యాక్చువల్లీ అందరూ కూడా అమ్మాయి భూత పురాణం వినిపిస్తున్నారు కదా ఆడియోలో. నేను మీకు ఇంకొక వీడియో అంటే వాళ్ళు డిలీట్ చేసిన వీడియోకి ప్రోమో ఒకటి 2 ప్రోమోస్ లో నా దగ్గర ఒకటి ఉంది, అది వినిపిస్తా చూడండి. విన్నారు కదా, ఇదైతే ఆడియో, కానీ అక్కడ వాళ్ళు చేసిన యాక్షన్ ఓవర్ యాక్షన్ చాలా ఉంది. ఈ ఆడియో రికార్డింగ్ విషయంలో అందరూ పెట్టే వీడియో ఒక ఎత్తు అయితే నేను పెట్టే వీడియో ఒక ఎత్తండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం 38 minutes లెంత్ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశాను. అందులో ఆవిడకి సవాల్ విసిరాను. ఆవిడ మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైర్ డేటు ప్యాకెట్ మీద లేవనంటే ఆవిడ ఏమన్నారో తెలుసా, వీడియోలో అందరి ముందు ఏమన్నారో తెలుసా, మీరు ప్యాకెట్ ఒకవైపే చూడకండి, 2 వైపులకి చూడండి, వాళ్ళు లేబుల్స్ పీకేసి ఉండొచ్చు, పీకేసే అవకాశాలు ఉంటాయి, ఇలాగంటే చిరిగిపోతాయి, ఇలాగంటే చెరిగిపోతాయి అని చాలా బ్లేమ్ చేయాలని చూసారు తిరిగి రివ్యూస్ ఇచ్చే వాళ్ళని. ఒకరైతే చింపేస్తారండి అవసరం కావాలని బ్యాడ్ చేయాలనుకుంటే. అందరూ ఎందుకండి చింపేస్తారు? మిగతా వాళ్ళు కస్టమర్స్ ఎందుకండి కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చింపేస్తారా? ఏం అవసరం అండి? మీ దగ్గర క్వాలిటీ బాగుంటే తీసుకుంటారు కదా. నేను దానికి ఛాలెంజ్ విసిరానండి. నువ్వు ఎక్కడ పట్టుకెళ్తావో, భూమి మీదకా ఆకాశం మీదకా ఎక్కడికి పట్టుకెళ్తావో, ముందుకు తిప్పుతావో, వెనక్కి తిప్పుతావో, కిందకి తిప్పుతావో, మీదకి తిప్పుతావో, ఎటు తిప్పినా సరే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళా నేను టెస్ట్కి రెడీ. ఈ లేబుల్ని నేను పీకానని ప్రూవ్ చేస్తే అందరి ముందు లైవ్ లో చెప్తూ కొట్టుకుంటానని నేను సవాల్ చేశాను. ఒకవేళ నువ్వు పెట్టలేదని ప్రూవ్ అయితే నువ్వు కొట్టుకుంటావా అని కూడా సవాల్ చేశాను. రిప్లై లేదండి, రిప్లై లేదు. మరి అంత నీతి నిజాయితీ ఉన్నప్పుడు రిప్లై ఇవ్వాలి కదా. ఆవిడ వీడియోలో ఎవరో బూత్ కామెంట్లు పెడితే రిప్లైలు ఇస్తారు, ఎవరో ఫేక్ వీడియోలు చేసి అదేదో డైట్ గురించి ఎవరో ఏదో ఒక వీడియో చేశారని అతనికి కూడా చాలా స్ట్రాంగ్ గా రిప్లైలు ఇచ్చారు. ఏమైందండి? ఇప్పుడు ఏం మాట్లాడతారు? వచ్చి వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ మహా అయితే మళ్ళీ వచ్చి పెడతారు బ్యాడ్ కామెంట్స్. ఎందుకంటే మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు, మంచి చెడుకు అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించకుండా చెడుకి సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చేసుకోండి, ఐ డోంట్ కేర్. బట్ చెప్తున్నాను, ఆడవాళ్ళకి ఫస్ట్ ఆడవాళ్ళకి మనం ఒకరి నుంచి మగవాళ్ళ నుంచి మనం రెస్పెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? మనకు అమ్మలు ఉంటారు, మన ఇంట్లో ఉండే అన్నలకి పిల్లలు ఉంటారు, తమ్ముళ్ళకి పిల్లలు ఉంటారు. అంతెందుకు మీ నాన్నకి మీ అమ్మ భార్య కదా. అంటే అన్నారు కదా భార్య నువ్వు నగలు కొనివ్వకపోతే డబ్బులు కొనివ్వకపోతే పెళ్ళం వదిలేసి వెళ్ళిపోద్ది అని. ఎందుకమ్మా వదిలేసి వెళ్ళిపోతారు? అందరు అమ్మాయిలు కొంతమంది లాగా డబ్బుల కోసము నగల కోసమే ఉండరమ్మా, పెళ్లి చేసుకోరమ్మా. ఓకేనా? మొగుడు పిల్లలు సంసారం అని కొన్ని ఉంటాయి, మిగతావి కూడా ఉంటాయి, ఫ్యామిలీస్ హ్యాపీనెస్ అని ఉంటాయి. మన ఇష్టానికి మన ఎంజాయ్మెంట్ లో మనకి ఇంపార్టెంట్ అంటే కుటుంబాలు నిలబడవమ్మా. ఓకేనా? ఆ జనరేషన్ అయినా ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ లో అయినా కాంప్రమైజ్లు అనేవి ఉంటాయి. మనకి ఎన్నైనా ఇష్టాలు ఉండొచ్చు, కానీ డబ్బుల కోసము డబ్బులంటే చీరలంటే నగలంటే ఇష్టమే ఉంటుందమ్మా. అమ్మాయిలకి ఇష్టం ఉండదని నేను అనట్లే. బట్ వాటి కోసం మొగుడిని వదిలేసి వెళ్ళిపోతారంటే ఎవరితో పనికి మాలిందాయి, అది ఒక పెద్ద ఫ్రాడ్ అయితే నాకు వదిలేసి వెళ్ళిపోద్ది మొగుడిని డబ్బు కోసము నగల కోసం. డబ్బు లేదనో నగలు లేదనో. భారతదేశంలో పుట్టి నీతి జాతున్న ఏ ఆడది కూడా ఆ పని చేయదు. సో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఓకేనా? మెయిన్ నేను సుమి టాక్స్ అమ్మాయిని కూడా అడుగుతున్నాను, మీరంటే నాకు చాలా అభిమానం ఉండేది. బట్ మీరు మీ సిస్టర్కి ఆవిడ చేస్తున్న తప్పుల్లో మీరు ఎందుకు తోడు ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు సిస్టర్, నేను ఒప్పుకుంటా, మీరు ఆవిడకి సిస్టర్ కాబట్టి మీరు తోడు ఉండండి. కానీ ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి ఆవిడ అందరి ముందు నోరేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం మీరు అలాంటి విషయాల్లో తోడుంటే ఆవిడతో పాటు మీరు కూడా సారీ చెప్పాల్సి వస్తుంది. నిజం చెప్తున్నాను. మీరు ఇప్పుడు మీ నుంచి నేను ఇప్పుడు సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరేలేండి, మీరు మీ చెల్లి కదా మీరు సపోర్ట్ చేశారు. కానీ ఒక మాట చెప్పండి, అసలు ఆ పనికి మాలిన వీడియోని మీరు మీ ఛానల్లో ఎందుకు పోస్ట్ చేశారు, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు? దీనికి ఆన్సర్ చెప్పండి చాలు. ఒకవేళ ఆవిడ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ వెళ్ళి అడగండి, సుమి టాక్స్ ఛానల్ కింద అడగండి, ఎందుకు మీరు ఆ దరిద్రమైన వీడియోని సపోర్ట్ చేసి మీ ఛానల్లో పెట్టారు, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారని అడగండి. ఓకేనా? అలాంటివి ఎవరైనా అడిగితే డిలీట్ చేసుకుంటున్నారు కామెంట్స్, మంచి కామెంట్స్ మాత్రం ఉంచుకుంటున్నారు. వాళ్ళకి తెలియాలి. ఇంకా మనం పద్ధతి పాడు వదిలేసి మాట్లాడితే మనకి ఎవడు గౌరవం ఇవ్వడమ్మా. యూట్యూబ్లో ఎంత పద్ధతిగా ఉన్నా సరే కావాలనే ఏదో ఒకటి టైంపాస్కి ఏదో ఒకటి కావాలనే తప్పుగా ఏదో ఒకటి పెడుతూ ఉంటారమ్మా. అలాంటిది మనం అన్నీ వదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటే ఎవరైనా అనకుండా ఎలా ఉంటారమ్మా? కానీ మీ ఆడియోలు విన్నాక మాత్రం ఎవడెంతన్నా మీరు అనేదానికంటే తక్కువే. ఒక కామెంట్ నేను చూశాను ఫ్రెండ్స్, ఒక బ్రదర్ పంపించారు. ఒక ఆవిడ, మీ నాన్నగారు మీకు ఒంటి నిండా బట్టలు వేసుకోవాలని చెప్పలేదా అమ్మా అని ఒక లేడీ నేమే ఉంది కామెంట్ పెట్టారు. ఆవిడకి ఏమని పెట్టిందో తెలుసా అండి ఆ అమ్మాయి రిప్లై? మా నాన్నగారు అంటే ఎందుకండి నా డ్రెస్సింగ్ నా ఇష్టం అనేస్తే అయిపోయింది కదండి అనకుండా ఏమని పెట్టిందో తెలుసా? మా నాన్నగారు అడ్డమైన ప్రతి ఎల్లు అంటే తెలుసు కదా, మా నాన్నగారు ప్రతి అడ్డమైన ఎల్లో అడిగే మాటలకి సమాధానం చెప్పక్కర్లేదు అని చెప్పారని చెప్పిందండి ఆవిడ. చాలా డీసెంట్గా చెప్పింది. ఎంత డీసెంట్, ఎంత పద్ధతి అండి. నేను ఇప్పటికీ కూడా వాళ్ళని డీసెంట్గా మాట్లాడుతున్నాను.
నేనైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళని అవమానించి మాట్లాడినందుకు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రోజు నుంచి నేను ఇంకా అలేఖ్య చిట్టి పికిల్స్ మీద ఎలాంటి అంటే వేరే వాళ్ళ పికిల్స్ కొన్నా కానీ వేరే వాళ్ళవి కంపేర్ చేసుకుంటాను, కానీ వీళ్ళ పేరే చెప్పను అసలు నా ఛానల్లో. అది సారీ చెప్పాలి వాళ్ళ బిహేవియర్కి. వాళ్ళు చేసింది తప్పు, ముమ్మాటికి తప్పు. చూసిన వాళ్ళందరూ సాక్ష్యం దానికి. సారీ చెప్పలేకపోతే మాత్రం నేను చెప్తున్నా, నేను రివ్యూస్ చేసే ప్రతి ఒక్కరి రివ్యూతో కూడా నేను కంపేర్ చేస్తాను వాళ్ళ పచ్చడిని. బాగుంటే బాగుందనే చెప్తాను, కాకపోతే బాగలేవు కదా, బాగలేదు. ఇంకా బాగుంటే బాగున్నాయని చెప్పడం ఏంటి? ఒకటి కుళ్ళిపోయింది, ఒకటి సగం నూనె ఇచ్చారు. చూసారుగా వీడియోస్లో అందరూ. ఎవరో ఒక బ్రదర్ అయితే ఎవడో వాడు మీరు డబ్బులు తీసుకున్నారా ఏంటి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారని ఆయనకి రివ్యూ కింద ఎవరో కామెంట్ పెడితే ఆయన వచ్చి ముగ్గురు అమ్మాయిల్ని పట్టుకొని కంపేర్ చేసి తిట్టడం నా పని కాదు, తిట్టడం నా రివ్యూ అంటే అది కాదు, నేను జస్ట్ ఫుడ్ గురించే మాట్లాడతాను, అది తిడితే నాకు వ్యూస్ వస్తాయేమో కానీ నేను అలా చెయ్యను మిగతా వాళ్ళగా అన్నట్లు మాట్లాడాడు ఆయన. ఆ విషయాన్ని నాకు ఎవరు కామెంట్లో పెట్టారు, నేను వెళ్ళి చూశాను కానీ నేను వదిలేసాను. సరేలే, ఇంకా నా మీద కొంతమంది ఇలాంటి ఏడుపులు, ఇంకా మేబీ ఆయన మరి వాళ్ళు అంటే వెటకారంగా తీసిన వీడియోని ఆయన చూసారో లేదో నాకు తెలియదు. చూసుంటే ఎవరు మాట్లాడని అనుకున్నాను, చూసినా మాట్లాడతారు అంటే ఇంకా వాళ్ళని ఏమనుకోవాలో తెలియదు. అది సో అలా ఉన్నారండి. నేను వాళ్ళ వీడియో రివ్యూ ఏ రోజైతే ఆ దరిద్రాన్ని ఏ రోజు చేశాను కానీ నాకు దరిద్రం చుట్టుకుంది తెలుసు ఆ రోజు నుంచి. సో నాకు ఒక సారీ వచ్చినంత వరకు కూడా నేను ఈ రివ్యూల్లో నేను వేరే వాళ్ళతో తప్పు అయితే కాదు కదా, నేను కంపేర్ చేస్తూనే ఉంటాను. ఎవడేమనుకున్నా నేను ఐ డోంట్ కేర్ అండి. ఎలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి. నేను ఆడపిల్లనే, ఆవిడ ఆడపిల్లే. ఆడపిల్లైనంత మాత్రాన మనకి చట్టాలు సపోర్ట్ చేస్తాయన్నంత మాత్రాన ఏది పడితే మాట్లాడేస్తామా? ఎదుటోళ్ళకి గౌరవం ఇవ్వమా? మా నమ్మకాలు అంటే ఊరుకుంటామా? ఆఫ్టర్ ఆల్ మీ నాన్నగారు నీకు ఒంటిన బట్టలు వేసుకోమని చెప్పలేదమ్మా అని అడిగినందుకు నీకు అంత కోపం వచ్చేస్తే ఇప్పుడు అమ్మని పట్టుకొని బెల్లాన్ని పట్టుకొని ఎన్ని తిట్టావమ్మా నువ్వు? ఒకవేళ ఆ తిట్టింది నువ్వు కాదు అని నువ్వు నిరూపించుకో, ఒకవేళ మీరు కాదనుకోండి, ఆ తిట్టింది మీరు కాదనుకోండి, మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమ్మా, వచ్చి అందరికీ ఎక్స్ప్లెయిన్ చెయ్యు, నేను కాదు అదని చెప్పుకో. మరి ఎలా రుజువు చేస్తావో చెయ్యు. ఒకవేళ రుజువు చేస్తే అప్పుడు నువ్వు రుజువు చేస్తే అతను అబద్ధమని తేలుతుంది, లేదంటే మరి నీ బిహేవియర్ అందరికీ అర్థమవుతుంది అనమాట. అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. నేను ఒక ఆడపిల్లగా ఇలాంటి అంటే నేను అలేఖ్య చిట్టి పికిల్ గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఇలా సంస్కారం లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళనైనా సరే మగవాళ్ళనైనా సరే కామెంట్లో అయినా సరే మాట్లాడే వాళ్ళు ఈ భూమి మీద అసలు అంటే వాళ్ళ మనుషులు అనమాట. మనుషులతో ఇంకా సమానం కాదు. ఇంకా చెప్పాలంటే కుక్కలకు విశ్వాసమైన ఉంటుంది, వాటితో కూడా పోల్చుకోకూడదు. కుక్కలతోనే, ఆవులతో, జంతువులతో కూడా పోల్చకూడదు. వాళ్ళని ఇంకా రాక్షసులతో పోల్చాలి అంతే. అంటే వాళ్ళు బాగోడం కోసం ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి నిందలైనా వేస్తారు. అనుభవించానండి ఈ 10 days. నేను అది పెట్టి 3 weeks అయిపోయింది, కానీ ఇప్పటికీ వచ్చి ఎందుకమ్మా వాళ్ళ మీద నేను ఎప్పుడో పెట్టిన వీడియో కిందకి వచ్చి ఇప్పుడు ఏడుస్తున్నామని కామెంట్లు పెడుతున్నారంటే ఏ రేంజ్లో నన్ను ఏడిపిస్తున్నారో అర్థం చేసుకోండి. సమాధానం చెప్పాలి కదా మరి. ఇంకా నేను కొన్ని ఉన్నాయి వీడియోలు క్లిప్పింగ్స్ అవి ఉన్నాయి. యాక్చువల్లీ మీరు వీడియో చూస్తే రాడ్ రోస్టెడ్ అని ఛానల్లో తమ్ముడు చెప్పాడు కదా, ఒక అమ్మాయి వీడియో చేసింది వీళ్ళ మీద, బట్ నేను అది క్లిప్పింగ్ యాడ్ చేద్దామంటే డిలీట్ చేసిందని చెప్పారు కదా. నిజానికి నేను ఏ క్లిప్పింగ్ డిలీట్ చేయలేదు, ఆ భయ్య చూసుకోలేదు. నా వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనేం భయపడి అంటే నేనేం తప్పు మాట్లాడలేదు, కొంతమంది లాగా తప్పులు మాట్లాడలేదు, తప్పులు చేయలేదు. నేనెందుకు భయపడి తీసేస్తాను తీలా. సో ఆ భయ్య కావాలన్నా ఎవరైనా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నా ఛానల్లో.